అధ్యక్ష, ఈరోజు కోవిడ్తో పాటు ఆరోగ్యశ్రీ ఈ రెండు సబ్జెక్ట్స్ మీద చాలా సుదీర్ఘంగా కూడా హెల్త్ మినిస్టర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్న, డాక్టర్ జగన్మోహన్ రావు అన్న, ఇంక్లూడింగ్ మహేష్ కూడా అందరూ కూడా బాగా చక్కగా కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అఫ్కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు. డెఫినెట్లీ అందరూ కూడా బాగా మాట్లాడారు చక్కగా, ఇంక్లూడింగ్ మధుసూదన్ రెడ్డి గారు కూడా. ఇక్కడ ఒక్క విషయం కొన్ని మరీ ఇన్ డీటెయిల్స్లోకి మరీ ఎక్కువ డెప్త్ లేకపోకుండా కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఒకటేమిటి అంటే అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 8,70,76 కేసులు అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా బారిన పడిన ప్రజలు అక్షరాల రాష్ట్రంలో 8,70,76 కేసులు అధ్యక్ష. ఇందులో రికవర్డ్ అయిన కేసులు 8,56,320 అధ్యక్ష. ఇందులో చనిపోయిన వాళ్ళు అధ్యక్ష 7,014 అధ్యక్ష. ఇంకా యాక్టివ్గా ఉన్న కేసులు అధ్యక్ష 6,742 కేసులు అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. మన రాష్ట్రంలోనే ఈ మాదిరిగా ఉంది అని అంటే దేశంలో ఏ మాదిరిగా ఉంది అన్నది ఒకసారి ఆలోచన చేసే ప్రక్రియకు తావివ్వడం కోసం అని చెప్పి ఈ ఫిగర్లన్నీ కూడా మళ్ళీ గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఫిగర్లన్నీ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. గత మార్చి నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఈ రోజుకి 9 నెలల దగ్గర ఈ యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ 9 నెలల కాలంలో దేశం మొత్తం యుద్ధం చేస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో మనం కూడా ఈ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జ్ఞాపక శక్తికి రిఫ్రెషింగ్గా ఉండడం కోసం చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష ఈ 8,70,76 పాజిటివ్ కేసులు మనకు వచ్చాయి అని అంటే ఇందులో 8,56,320 కేసులు కోవిడ్ బారిన పడి ఆ తర్వాత రికవర్ అయినారు అని అంటే, నయమైనారు అని అంటే ఎంత ఎఫర్ట్ పెట్టిండాలి, ఎంత ఎనర్జీస్ పెట్టిండాలి, ఏ రకంగా మన గవర్నమెంటు, డాక్టర్లు, నర్సులు, మన ఏఎన్ఎంలు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, మన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇంకా గవర్నమెంట్లో ఉన్న అందరికీ కూడా ఎటువంటి కృతజ్ఞతలు మనం చెప్పాలి అన్నది ఒకసారి గుర్తు చేయడం కోసం చెప్తా ఉన్నాం. ఇంక్లూడింగ్ కలెక్టర్స్ కూడా అధ్యక్ష. ప్రతి ఒక్కరూ కూడా దీనిని డీల్ చేయడం కొరకు నిజంగా చాలా కష్టపడ్డారు అధ్యక్ష. We should appreciate everybody for their service, what they have done అధ్యక్ష. నా మొట్టమొదటగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ నా స్పీచ్ను, డిబేట్ను మొదలు పెడతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష 6,742 కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా చావులు 7 నుంచి 8 మంది ఈ రోజుకి కూడా చనిపోతూ ఉన్నారు కోవిడ్ బారిన. ఈ రోజుకి కూడా కేసులు అధ్యక్ష దాదాపుగా 800 కేసులు, కొంచెం అటు ఇటుగా ఈ రోజుకి కూడా కేసులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష టెస్టింగ్లో ఈ రోజుకి కూడా అధ్యక్ష ఆన్ యావరేజ్ రౌండ్ అబౌట్ 70,000 టెస్టులు
ఈ రోజుకి కూడా మనం చేస్తానే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ 9 నెలల మార్చ్ చివరిలో ఇది కనిపిస్తూ ఉంది. ఆ నుంచి ఏప్రిల్ నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టెస్టింగు, ట్రేసింగు, టెస్టింగు, ట్రీటింగు, ఈ 3 కాన్సెప్ట్స్ మీద గవర్నమెంట్ పరిగెత్తింది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మనకు మిగతా రాష్ట్రాల మాదిరి మనకు టైర్ 1 సిటీస్ లేవు. మిగతా రాష్ట్రాల మాదిరి మనకు హైదరాబాద్ లేదు, బెంగళూరు లేదు, చెన్నై లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఆ టైర్ 1 సిటీస్లో ఉన్న మంచి హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మనకు తక్కువ. మనకున్న డెఫిషియన్సీ అది. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ అ స్టేట్ విచ్ హ్యాస్ నో టైర్ 1 సిటీ అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఎఫెక్టివ్గా కోవిడ్ని డీల్ చేయాలంటే, ఎఫెక్టివ్గా కరోనాను మనం కట్టడి చేయాలి అని అంటే ద ఓన్లీ వే ఈస్ టెస్టింగ్. టెస్టింగ్ కూడా ఎక్కడ అధ్యక్ష మ్యాక్సిమం టెస్టింగ్ చేసింది? దాదాపుగా 85% ఆఫ్ ద టెస్టింగ్ క్లస్టర్స్లోనే చేస్తాం. ఎందుకనంటే అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, అర్లీగా ట్రీట్మెంట్ కన్నా స్టార్ట్ చేయగలిగితే మనిషిని కాపాడుకోవచ్చు. దట్ వాజ్ ది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే పరిగెత్తాం అధ్యక్ష. త్వరితగతిన టెస్టింగులు చేయాలి, క్లస్టర్స్లో ఫోకస్డ్గా చేయాలి, చేసిన వాళ్ళని త్వరగా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఈ సీక్రెట్తోనే రాష్ట్రంలో ఈ మేరకు పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినాము. దేశం మొత్తం కూడా మనల్ని ప్రశంసించే స్థాయిలో మనం పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాం అధ్యక్ష. ఈ 9 నెలల ఈ ప్రయాణంలో అధ్యక్ష, రాష్ట్రంలో మనం మొదలుపెట్టినప్పుడు అధ్యక్ష ఒక్క ల్యాబ్ లేదు అధ్యక్ష, ఒక ల్యాబ్ లేదు. కోవిడ్, కరోనా, ఈ కరోనా వచ్చింది అని ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళని టెస్ట్ చేసి ఆ రిజల్ట్ పూణేకి దాకా పోయేది. పూణేకి పోయి పూణే నుంచి మనకు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి అధ్యక్ష రాష్ట్రం. ఆ రోజు నుంచి ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1,02,29,745 టెస్టులు చేశాం అధ్యక్ష. ఒక్క టెస్ట్ చేసే సామర్థ్యం కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి, ఒక మంచి ల్యాబ్ కూడా, వైరాలజీ ల్యాబ్ కూడా ఒక్కటి కూడా మంచిది కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు దాదాపుగా 150 ల్యాబులు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 1,02,29,745 శాంపుల్స్ టెస్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష 10 లక్షల జనాభాకు అధ్యక్ష 191,568 టెస్టులు అధ్యక్ష. అంటే దాదాపుగా 19.15% అధ్యక్ష టెస్టింగ్ అని. 10 లక్షల జనాభాకు 191,568 టెస్టులు అంటే అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ది జనాభాకు మనం టెస్టులు చేయగలిగాం అధ్యక్ష. ఈ టెస్టులు చేయడంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష టెస్టింగ్ చేయడంలో రాష్ట్రాలలో. ఈ చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ అమంగ్స్ ద స్టేట్స్ అధ్యక్ష టెస్టింగ్లలో. అధ్యక్ష, మన పాజిటివిటీ రేట్ అధ్యక్ష యావరేజ్గా చూస్తే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెస్ట్ పాజిటివిటీ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ 16% స్టేజ్లో కూడా చూసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 16% స్టేజ్ నుంచి చూసి పాజిటివిటీ అన్న యావరేజ్ చూస్తే 8.51% ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అదే ఈ వారానికి సంబంధించిన పాజిటివిటీ రేట్ అనేది చూస్తే
1.48% కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష 16% పాజిటివిటీ రేట్ నుంచి దేవుడి దయతో ఎఫర్ట్స్ అందరూ కూడా పెట్టడం వల్ల, బాగా అందరూ కూడా కష్టపడడం వల్ల, అందరూ కష్టపడిన తర్వాత 1.48% పాజిటివిటీ రేట్కు లాస్ట్ 1 వీక్ కన్నా నెంబర్స్ కన్నా చూస్తే 1.48% పాజిటివిటీ రేట్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్ యావరేజ్ కింద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే అన్ని టెస్టుల మీద పాజిటివిటీ ఎంత వచ్చిందని చెప్పి చూస్తే 8.51% పాజిటివిటీ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష ఫెటాలిటీ రేట్ అధ్యక్ష. ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అధ్యక్ష, అంటే చనిపోయిన వాళ్ళ రేట్ అధ్యక్ష. ఆ డెత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే అది కూడా భారతదేశం 1.46% నమోదు చేస్తే మన రాష్ట్రం 0.81 నమోదు చేస్తూ ఉంది అధ్యక్ష. అది కూడా దేవుని దయతో చావులను కష్టపడి దేవుడి దయతో కట్టడి చేయగలిగాము అధ్యక్ష. అధ్యక్ష ఒకానొక స్టేజ్లో అధ్యక్ష రోజుకు 100 మంది చనిపోయేవాళ్ళు అధ్యక్ష. కోవిడ్తో రోజుకు 100 మంది చనిపోయే స్టేజ్ నుంచి ఈరోజు దేవుడి దయతో ఆ 7-8 మంది కూడా జరగకూడదు అని చెప్పి నేను మనసారా ఆశిస్తూ ఉన్నాను. బట్ దేవుడి దయతో ఈరోజు కనీసం 7-8 స్థాయి కన్నా మనం ఈరోజు రాగలిగాము అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష, దాదాపుగా 150 టెస్టింగ్ ల్యాబ్స్తో 0 నుంచి మొదలుపెట్టి టెస్టింగ్ ల్యాబులు దాదాపుగా 150కి పోయామని, నెంబర్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ కూడా 1519 శాంపుల్ కలెక్షన్ సెంటర్స్లో శాంపుల్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎర్లీ ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ విధానమే పాటిస్తూ ఉన్నాము. హాస్పిటల్స్ ప్రిపేర్నెస్ వీటికి సంబంధించి కూడా అధ్యక్ష నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష, మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్ వల్ల లక్షలు ఖర్చు అవుతూ ఉంది అని చెప్పి మిగిలిన రాష్ట్రాలలో రకరకాల కంప్లైంట్స్, రకరకాల గవర్నమెంట్ల మీద క్రిటిసిజము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి అధ్యక్ష. కానీ అధ్యక్ష మన రాష్ట్రంలో మాత్రం అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు అధ్యక్ష. నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష గవర్నమెంటే 243 హాస్పిటల్స్ తీసేసుకుంది అధ్యక్ష. మనమే 243 హాస్పిటల్స్ తీసేసుకున్నాం. అందులో గవర్నమెంటు ఉన్నాయి, ప్రైవేటు ఉన్నాయి. దాదాపుగా 120 పైచిలకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ 243 హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ని మనమే తీసేసుకొని ఆ హాస్పిటల్స్లో ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడము, ఆ హాస్పిటల్స్లో చివరికి డాక్టర్స్ను నర్సులను కూడా మనమే రిక్రూట్ చేసాం అధ్యక్ష. అక్షరాల కోవిడ్ టైంలో 21,226 మందిని మనమే డాక్టర్లను, నర్సులను, అదర్ స్టాఫ్ను మనమే రిక్రూట్ చేసి ఈ 243 హాస్పిటల్స్ను మనమే టేక్ ఓవర్ చేశాం అధ్యక్ష. ఇది టేక్ ఓవర్ చేసినాము. ఇది చేసిన తర్వాత అధ్యక్ష దీనివల్ల ఏమవుంది అంటే అధ్యక్ష టోటల్గా బెడ్స్ అధ్యక్ష 37,044 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ 4,516 బెడ్స్ అవైలబుల్గా తీసుకొచ్చినాం. నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్ 18,518 బెడ్స్ని తీసుకురాగలిగాం. నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్స్ 13,517 బెడ్స్ను తీసుకురాగలిగాం అధ్యక్ష. అధ్యక్ష వెంటిలేటర్స్ కూడా అధ్యక్ష 56 ఉండేటివి అధ్యక్ష. మనం మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 4,500 వెంటిలేటర్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయని కూడా గర్వంగా చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ చేయడం కాకుండా మనం చేసిన ఒక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ చేయడం కాకుండా 104 అనే నెంబర్ ఒకటి ఇవ్వడం. ఎవరికైనా కూడా బాగోలేకపోతే, కోవిడ్ వచ్చినట్టుగా ఎవరికైనా కూడా అనిపిస్తే
వాళ్ళు 104కు ఫోన్ చేస్తే చాలు అధ్యక్ష, వాళ్ళ టెస్టింగ్ దగ్గర నుంచి వాళ్లకు హాస్పిటల్లో బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి హాస్పిటల్లో వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించేదాకా కూడా మొత్తం అంతా మనమే చేస్తున్నాం అధ్యక్ష. బాగోలేని వాడు ఎవడైనా కూడా అధ్యక్ష వాలంటీర్లు అధ్యక్ష, ఈ విషయంలో నేను చెప్పాలి అధ్యక్ష, ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. వాలంటీర్లు ఆశా వర్కర్లు వీళ్ళిద్దరికీ కూడా నిజంగా మనసారా నా కృతజ్ఞతలు ఉంటాయి అధ్యక్ష. ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడ్డారు. ప్రతి గ్రామంలోనూ ఎవరికైనా కూడా కొత్త వ్యక్తి ఒక గ్రామంలోకి వచ్చినాడు అని అంటే వీళ్ళు పర్సూ చేసినట్టుగా ఎవరు కూడా పర్సూ చేయడం, అంతగా మానిటర్ కూడా చేసినారు. ఎవరికైనా కూడా 104 అనే నెంబర్కు ఎవరికైనా కూడా 104కు ఈ రోజుకి 104 అనే నెంబర్కు ఫోన్ చేస్తే టోటల్గా అధ్యక్ష 104 నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళని టెస్టింగ్లు చేయించడం దగ్గర నుంచి టెస్ట్ రిజల్ట్స్ దగ్గర నుంచి హాస్పిటలైజేషన్లో హాస్పిటల్ ద్వారా బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి చివరికి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఇవాళ చెప్పే పరిస్థితిలో ఇవాళ ఈ 104 నెంబర్ తీసుకొచ్చాం. 104 ఎక్కడికి ఫోన్ చేసినా కూడా అధ్యక్ష ఎవరికి బాగోలేకపోయినా కూడా వెంటనే ఆ 104 హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వెంటనే మెయిన్ ఏ జిల్లాల నుంచి ఫోన్ వస్తూ ఉందో ఆ జిల్లాకు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తారు. అక్కడ కరెక్ట్ కంట్రోల్ రూమ్లో నుంచి తీసుకుంటారు. వాళ్ళు మళ్ళా ఫోన్ చేసేసి ఆ పేషెంట్తో వాళ్ళు మళ్ళీ మాట్లాడి ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని ఆ పేషెంట్ను వాళ్ళు అడ్వైస్ చేసి ఒకవేళ ఆ అడ్వైస్లలో పేషెంట్ను హాస్పిటలైజ్ చేయించే పరిస్థితి ఉంది అని అంటే దగ్గరుండి మళ్ళా వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆ పిహెచ్సి ద్వారా ఆ ఏఎన్ఎం దగ్గర నుంచి ఆ మనిషిని హాస్పిటలైజ్ చేసేదానికి అంబులెన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్స్లో జాయిన్ చేయించడం వరకు అధ్యక్ష టోటల్గా కోవిడ్కి సంబంధించి ఎవరైనా ఈ రకంగా హాస్పిటల్ జరిగితే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా అధ్యక్ష ప్రతి హాస్పిటల్లో కూడా అధ్యక్ష రెమిడివిజర్ ఇంజెక్షన్స్ కానీ అధ్యక్ష ఇది రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అధ్యక్ష ఈ రోజుకి కూడా 30 డోసులు అధ్యక్ష ఆర్ కెప్ట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ అధ్యక్ష. ఈ రోజుకి కూడా అది ఈచ్ డోసు 5,500 రూపీస్ ఈచ్ డోస్ అధ్యక్ష. ఒక్కొక్కరికి కనీసం 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దాదాపుగా 35 వేలకు సంబంధించిన ఇంజెక్షన్స్ ప్రతి హాస్పిటల్స్లో 6 డోసులు. ఈ 200 చిల్లర హాస్పిటల్స్ గురించి నేను ఏదైతే చెప్పానో ఆ ప్రతి హాస్పిటల్స్లో ఆ మేరకు ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ దప్పులో భాగంగా పెట్టి ఉంచారు. ఎవరికి బాగోలేకపోయినా కూడా ఒకటి ఈ రెమ్డెసివిర్ ఒకటి అంతేనా భాస్కర్, ఇంకొకటి ఈ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అధ్యక్ష, టోసిలిజుమాబ్ అని ఇంకోటి అధ్యక్ష. ఇది కూడా నువ్వు డాక్టర్ లాంగ్వేజ్లో చెప్తా ఉన్నావు, మేము సామాన్య లాంగ్వేజ్లో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆయన టోసిలీ కాదు టాక్సిలిజుమాబ్ ఇంజెక్షన్. ఇది కూడా అధ్యక్ష ఈచ్ ఇంజెక్షన్ దిస్ కాస్ట్ 17,000 రూపీస్ ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ అధ్యక్ష. ఇవి కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పార్క్ చేసి ఉంచడం అధ్యక్ష. ఎవరికైనా కూడా ట్రీట్మెంట్కి సంబంధించి ఈ రకమైన ప్రిపేర్డ్నెస్తో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉంది అధ్యక్ష. అన్ని ఫ్రీగా అధ్యక్ష. ఈ కోవిడ్లో అధ్యక్ష ఒక విచిత్రం ఏమిటంటే అధ్యక్ష, కోవిడ్లో 85% ఆఫ్ ది కేసెస్ అసలు హాస్పిటల్స్కి కూడా పోవాల్సిన అవసరం లేదు. అంతా ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ చేసుకో. చిన్న మెడిసిన్ పారాసెటమాల్ లాంటి చిన్న మెడిసిన్, చిన్న యాంటీబయాటిక్స్తోనే అసలు పూర్తిగా ఎటువంటి వైద్యము లేకుండా ఆ జ్వరానికి నయం చేసేస్తే కూడా వైద్యం సరిపోయే పరిస్థితి. ఒక 14% మాత్రం హాస్పిటల్స్కు పోయే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఆ 14% ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇటువంటితో బయటపడే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 1% మాత్రం వెంటిలేటర్ స్టేజ్కు పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రాణాలను కూడా మనం కాపాడలేని పరిస్థితుల్లో ఆ ఒక 1% కాడికి ఉన్నారు అధ్యక్ష.
ఇటువంటి పరిస్థితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, ఆ మనిషిని మనం ఎలా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నామన్నది, ఆ మనిషిని నువ్వు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నావు అన్న దాన్ని బట్టి అక్కడ 104 వాలంటీర్సు, గ్రామంలో ఉన్న ఏఎం, గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లు చాలా అంటే చాలా క్రిటికల్ రోల్ అక్కడ ప్లే చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంట్లో ఫెసిలిటీస్ కన్నా లేకపోతే, ఇంట్లో వసతులు కన్నా సరిగ్గా లేకపోతే, సపరేట్గా ఒక రూమ్లో ఉండే పరిస్థితి కన్నా ఆ మనుషులకు ఇంట్లో లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష 15 కోవిడ్ కేర్ సెంటర్స్, ఈ రోజుకి కూడా 15 కోవిడ్ కేర్ సెంటర్స్ ఈ రోజుకి కూడా నడుపుతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఇంట్లో సపరేట్గా నాకు రూమ్ లేదు, నాకు ఆ ఫెసిలిటీ ఇంట్లో లేదు అన్న వాళ్ళను, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సివియర్, అటువంటి వాళ్ళను కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకుపోతారు. కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళకి మంచి తిండి ఇస్తారు, డాక్టర్స్ చూసుకుంటారు, నర్సులు కూడా చూస్తారు. బట్ హాస్పిటల్ అంతా విగ్రస్గా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ నయం చేసి ఆ స్టేజ్లో నుంచి నయం అయిపోయే పరిస్థితిలోకి వచ్చి నయం చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. సో దేవుడి దయ వల్ల అవన్నీ చేయగలిగినాం కాబట్టి ఈరోజు కాపాడగలిగాం అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్లో మనం పెట్టిన ఈ హాస్పిటల్స్ 243 హాస్పిటల్స్లో సరిగ్గా ఉన్నారా? ఈ రోజు కూడా అధ్యక్ష వీఆర్ ఆపరేటింగ్ 206 హాస్పిటల్స్ ఈ రోజు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు కూడా అధ్యక్ష ప్రతి హాస్పిటల్లో కూడా అధ్యక్ష వీళ్ళు సరిగ్గా పనిచేస్తూ ఉన్నారా లేదా, హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉందా లేదా, హాస్పిటల్లో పేషెంట్లను బాగా చూసుకుంటున్నారా లేదా అని చెప్పి తెలుసుకునేందుకు అధ్యక్ష అదే పనిగా ప్రతి హాస్పిటల్లో హెల్ప్ డెస్క్లు పెట్టాం. ఆ హెల్ప్ డెస్క్ మళ్ళీ సరిగ్గా వాళ్ళ మనుషులు కూర్చుంటున్నారా లేదా అని కనుక్కునేదానికి మళ్ళీ వాళ్ళ మీద సీసీ కెమెరాలు కూడా పెట్టాం అధ్యక్ష. సో దాట్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా మనకు రోజు వస్తుంది అని ఆ రిపోర్టింగ్ ఆధారంగా హాస్పిటల్స్ను గ్రేడ్ చేయడం మొదలుపెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హాస్పిటల్ సరిగ్గా ఉందా లేదా, హాస్పిటల్లో డాక్టర్స్ సరిగ్గా వస్తున్నారా లేదా, హాస్పిటల్లో శానిటేషన్ బాగుందా లేదా, హాస్పిటల్లో తిండి బాగా పెడుతున్నారా లేదా అని రకరకాల పారామీటర్స్ పెట్టి టోటల్గా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీనివల్ల దేవుని దయ వల్ల వీ కుడ్ కర్టైల్ డెత్స్, వీ కుడ్ కర్టైల్ ద నెంబర్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఇదే మాదిరిగానే అధ్యక్ష టెలిమెడిసిన్ అని చెప్పి 14410 అని చెప్పి ఇంకొకటి కూడా లాంచ్ చేశాం అధ్యక్ష. 14410 ఫోన్ చేస్తే తర్వాత టెలిమెడిసిన్ వీ హ్యావ్ విస్తరించినాం. కోవిడే కాకుండా ఎవరికి ఏదున్నా కూడా ఫోన్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 14410 ఫోన్ చేస్తే ఎవరైనా కూడా అధ్యక్ష వాళ్ళను ఫోన్ చేసిన తర్వాత డాక్టర్ మళ్ళీ వాళ్ళకు రిటర్న్ కాల్ ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ కూడా కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత అధ్యక్ష హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ అధ్యక్ష పిహెచ్సికి డాక్టర్ పిహెచ్సితో మాట్లాడి పిహెచ్సి ద్వారా నేరుగా ఏఎన్ఎం, గ్రామ సెక్రటేరియట్లో వార్డ్ సెక్రటరీ ఉన్న ఏఎన్ఎం ద్వారా మందులు నేరుగా ఇంటికి వచ్చే పరిస్థితి అధ్యక్ష. హోమ్ డెలివరీ ఆఫ్ మెడికేషన్తో ఇది కూడా దీనివల్ల కూడా విపరీతంగా మంచి జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. మామూలుగా మెడికల్ హాస్పిటల్స్ ఇన్ని హాస్పిటల్స్ మనకు ఉన్నాయి. హాస్పిటల్స్లో పరిస్థితి ఏదో గమనిస్తూ ఉన్నాం. హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు సరిగ్గా ఉండరు, నెంబర్స్ ఉండవు. అటువంటిది రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద పూర్తిగా ప్యాక్ చేయమని చెప్పి 9706 రెగ్యులర్ పోస్టింగ్స్ అన్నీ కూడా ప్రతి హాస్పిటల్స్లోనూ ఉండేట్టుగా అన్ని ప్యాక్ చేస్తాం అధ్యక్ష. ప్యాక్ చేయడమే కాకుండా అధ్యక్ష కోవిడ్ కేర్ హాస్పిటల్స్ ఏదైతే తీసుకున్నామో వాటిలో 21,226 డాక్టర్లను, నర్సులను, ఇట్లా పారామెడిక్స్ను వీళ్ళను టెంపరీ బేసిస్ మీద రిక్రూట్మెంట్ కూడా చేసి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం వల్ల కొలిక్కి తేగలిగాం కాబట్టి దేవుడి దయ వల్ల కట్టడి చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉందనంటే అధ్యక్ష దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా మనం చేయగలిగాం. కానీ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మనం కొద్దిగా
చివరి దశకు వచ్చినామని చెప్పి అనుకోవచ్చు అధ్యక్ష. ఎందుకనంటే వ్యాక్సిన్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం. వ్యాక్సిన్ గురించి కూడా ప్రిపేర్నెస్కి సంబంధించి ఇప్పటికే అది ఏ రకంగా ప్రిపేర్నెస్ జరుగుతూ ఉందనే దాని మీద నేను కాస్త బ్రీఫింగ్ ఇస్తా, సో దట్ అందరికీ కూడా తెలుస్తుంది ఏ రకంగా వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఏ రకమైన ప్రిపరేషన్ కూడా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఏ రకంగా మనం ప్రిపేర్డ్గా ఉన్నామన్న సంగతి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇక కొద్ది నెలల పాటు కొంచెం జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇన్ని రోజులు ఈ కొలిక్కి తీసుకొచ్చాం. ఇంకా కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే ఈ గండం నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే వ్యాక్సిన్ వస్తూ ఉంది కాబట్టి. అధ్యక్ష, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, అమెరికాలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి అధ్యక్ష. అమెరికాలో మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత పరిస్థితి ఈరోజు ఏమిటో తెలుసా అధ్యక్ష? ఈరోజు అమెరికాలో 2 లక్షల కేసులు రోజుకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష, పెరిగాయి. ఈరోజు అమెరికాలో 2500 మంది రోజుకు చనిపోతూ ఉన్నారు, కేవలం ఎలక్షన్స్ జరిగినాయి. వదిలేసినారు, మళ్ళీ ఇప్పుడు కట్టడి చేయాలనంటే కష్టపడతా ఉన్నారు. అధ్యక్ష, యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ అధ్యక్ష, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇవన్నీ దేశాలు టోటల్ షట్ డౌన్, లాక్డౌన్లో ఉన్నాయి ఈరోజు ఈ దేశాలన్నీ కూడా. అధ్యక్ష, వ్యాక్సిన్ రావడం కొరకు మరో 3-4 నెలలు పడుతుంది అధ్యక్ష, పడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అది కూడా ఈ వ్యాక్సిన్ అందరికీ రాదు అధ్యక్ష. వ్యాక్సిన్ వచ్చినా కూడా ఆ వ్యాక్సిన్ అందరికీ సప్లై కావడం ఇంపాసిబుల్ అధ్యక్ష. ఈరోజు దాదాపుగా 6 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో 6 కోట్ల జనాభాకు రీచ్ కావాలి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకున్న కొద్దో గొప్ప మనకున్న ఊరట ఏమిటి అని అంటే 1 కోటి జనాభాకు వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఊరటనిస్తూ చెప్పారు అధ్యక్ష. మిగిలిన వారికి ఇంకా టైం పడుతుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే చలి పెరిగే కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుదల కనిపిస్తూ ఉంది, క్లియర్ కట్గా కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఈ చలి పెరిగే కొద్దీ కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయనేది ఒక యూకే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు షట్ డౌనే కాకుండా ఈ అమెరికా లాంటి దేశాలలో ఇబ్బంది పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మన రాష్ట్రంలో కూడా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో కూడా రాష్ట్రంలో కూడా కేసులు కూడా పెరుగుదల కనిపిస్తూ ఉన్నాయి. చలి పెరిగే కొద్దీ కోవిడ్ అక్కడ కూడా పెరుగుతూ ఉంది. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో అన్నింటిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుదల ఎక్కువ కనిపిస్తూ ఉంది. చివరికి గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో ఈ రోజుకి కూడా నైట్ కర్ఫ్యూ, ఈ మధ్యనే నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. ఈ మధ్యనే గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా చలి పెరిగే కొద్దీ. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష, చాలా కష్టపడి ఈ పరిస్థితులకి తీసుకురాగలిగాం, ఈ పరిస్థితులకి వచ్చాం. ఇంకా దగ్గరికి వచ్చాం. ఇంకొన్ని నెలలు జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే వరకు ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు అని చెప్తా ఉన్నాం. మనం కూడా ప్రజల్లోకి పోయినప్పుడు ఖచ్చితంగా ఇళ్లలో ఉన్నప్పుడు, లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడైతే మాస్క్ లేకపోయినా కొద్దో గొప్ప పర్వాలేదేమో, కానీ పర్వాలేదు నిజం చెప్పాలంటే. మరి బయటికి పోయినప్పుడు మనం కూడా ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం దగ్గర నుంచి, కొద్దిగా ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇటువంటి అన్ని దగ్గర నుంచి, కొంచెం శానిటైజర్స్ సబ్బుతో చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరము. ఇంకా కొద్ది నెలలు కూడా ఈ ఖచ్చితంగా అవసరము అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో వ్యాక్సిన్కి సంబంధించి అధ్యక్ష, వ్యాక్సిన్కి సంబంధించిన ప్రిపేర్నెస్కి సంబంధించి ఎలా ఉన్నాము ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్న సిగ్నల్స్ ప్రకారం మరో 3 నెలలు పడుతుంది వ్యాక్సిన్ అంటే 3-4 కంపెనీలు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్ అధ్యక్ష.
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4-5 కంపెనీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్. ఆల్ ద కంపెనీస్ సైమల్టేనియస్లీ మోరల్లెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఏ రకమైన వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వము ఆమోదిస్తుంది, ఆమోదించింది మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో అది మనకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకున్న ఇండికేషన్స్ ఏంటంటే మరో 3 నెలలు నెక్స్ట్ 3 months పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 3 నెలల్లో మనవలను వ్యాక్సిన్ స్టోర్ చేసుకునే దానికోసము, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే దానికోసము, వ్యాక్సిన్ వేయాలి అని అంటే అదొక ఇంజెక్షన్. అది ఎవరంటే వాళ్ళు వ్యాక్సిన్ అనేది ఒక మాదిరి నోట్లో మింగేది కాదు కాబట్టి, వ్యాక్సిన్ అనేది ఒక ఇంజెక్షన్ కాబట్టి ఒక నర్సు మాత్రమే, ఒక ఏఎన్ఎం మాత్రమే దాన్ని ఇంజెక్షన్ వేయగలిగే పరిస్థితి ఉంటుందన్నది, ఇటువంటివన్నీ ప్రిపేర్ చేసుకునే దానికోసం ఈ 3 months మనకు ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రికమెండేషన్స్ రావడం, దానికి తగ్గట్టుగానే మనం కూడా ఇవన్నీ కూడా దేవుని దయ వల్ల మనకు ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ ఒక ఏఎన్ఎం ఉండడం అన్నది మనకు నిజంగా చాలా సహాయపడతా ఉంది ఆ కార్యక్రమం. కాకపోతే ఆశా వర్కర్లకు కూడా కొంచెం ఇంజక్షన్లు ఇవ్వడం నేర్పించే, ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం కొంచెం నేర్పిస్తే వీ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని నోట్ చేసుకుంటారు కూడా. ఈ అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష has indicated that in first phase అధ్యక్ష మన రాష్ట్రానికి ఒక 1 crore జనాభాకు ఇస్తాము అన్నట్టుగా కవర్ చేసే విధంగా మనకు ప్రణాళిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. హెల్త్ కేర్ వర్కర్స్ 3,60,000 మందిని హెల్త్ కేర్ వర్కర్స్ను ఈ 1 కోటి జనాభాలో ఎవరిని కవర్ చేస్తూ ఉన్నాము అని అంటే, వాళ్ళు ఇచ్చే కోటికి ఎవరిని ఖరారు చేస్తున్నాము అని అంటే, వీటిలలో హెల్త్ కేర్ వర్కర్స్ 3.6 lakhs ఉన్నారు అధ్యక్ష, హెల్త్ కేర్ వర్కర్స్. తర్వాత ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళు 7 లక్షలు ఉన్నారు అధ్యక్ష. తర్వాత పీపుల్ ఏజ్డ్ అబౌవ్ 50 years, 50 సంవత్సరాల పై చిలుకు ఉన్న వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో వ్యాక్సిన్ ఇచ్చే అరేంజ్మెంట్స్ చేయడానికి ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ అధ్యక్ష. ఈ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మనం వర్కౌట్ చేస్తే మనకు పీపుల్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 years ఒక 90 lakhs ఉన్నారు. ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి పోలీసుల దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, వాలంటీర్స్ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో ఆల్ డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మెడికల్ అండ్ డెంటల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, అంగన్వాడీ వర్కర్స్, హాస్పిటల్ శానిటైజేషన్ స్టాఫ్, hospital and other staff including technicians, both government and private sector. ఇది హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్, వీటికి సంబంధించి ఫర్దర్గా ఈ పోలీసులు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అధ్యక్ష. ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ 7 లక్షలు, ఈ 3.5 లక్షలు ఉంటే పీపుల్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 years ఒక 90 lakhs ఇవి కవర్ అవుతున్నాయి అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష కోల్డ్ చైన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మనం గేర్లేకి రావాలి. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా వ్యాక్సిన్ అనేది కూడా స్టోర్ చేయాలంటే దానికి ఫ్రీజర్స్ కావాలి. అవన్నీ కూడా నార్మల్ టెంపరేచర్స్లో ఉండడానికి వీలు లేదు. దానికి ఫ్రిడ్జ్లు కావాలి, ఫ్రీజర్లు కావాలి. ఈ ఫ్రిడ్జ్లు కావాలి ప్లస్ వ్యాక్సిన్ వేసేదానికి మనుషులు కావాలి. సో సఫిషియంట్ కోల్డ్ చైన్స్ అవైలబుల్ ఫర్ 2 degrees centigrade to 8 degrees centigrade. సఫిషియంట్ కోల్డ్ చైన్స్ను అసెస్ చేసి పెట్టుకోమని చెప్పడం జరిగింది. నెంబర్ ఎంతమంది? నెంబర్ రాయడం మర్చిపోయినారు. సఫిషియంట్ కోల్డ్ చైన్స్ అవైలబుల్ దాదాపుగా 4,065 కోల్డ్ చైన్ అవైలబుల్ 2 degrees centigrade to 8 degrees centigrade స్టోర్ చేసేదానికి 4,065 రెడీ చేసి పెట్టాము అధ్యక్ష.
ఇనఫ్ మ్యాన్ పవర్ను కూడా రెడీగా పెట్టుకోమని వాళ్ళు చెప్పడంతో ఇనఫ్ మ్యాన్ పవర్ లక్కీగా మనం దాదాపుగా ఏఎన్ఎంలు ప్రతి చోట ఉన్నారు కాబట్టి దాదాపుగా 60% ఆఫ్ 19,000 ఏఎన్ఎంస్ విల్ బి యూస్డ్ అధ్యక్ష. తర్వాత మనము కోల్డ్ చైన్స్ ఈ సర్టన్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇవన్నీ మనం తీసుకొని పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోల్డ్ బాక్సులు సిరింజులు వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా గేర్లో పెట్టమని చెప్పినారు అధ్యక్ష. దాదాపుగా 29 వెహికల్స్ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ను కూడా ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టుగా 4065 కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ కూడా రెడీగా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష, ప్రతి చోట టాస్క్ ఫోర్స్ను తయారు చేసి పెట్టాం అధ్యక్ష. స్టేట్ లెవెల్లో స్టీరింగ్ కమిటీ అండర్ ద చీఫ్ సెక్రటరీ తయారు చేసి పెట్టాం మానిటర్ చేయడానికి. తర్వాత స్టేట్ లెవెల్లో టాస్క్ ఫోర్సు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష అండర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ను పెట్టి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ను తయారు చేసాం అధ్యక్ష కలెక్టర్లను పెట్టి. మండల్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ను కూడా తహసీల్దార్లను పెట్టి కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఎస్ఓపీస్ ఇవ్వడం జరిగింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా పెట్టుకోవాలి, అవైలబుల్గా ఉన్నట్టుగా వాళ్ళకు టార్గెట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్లో 3.6 lakhs ఈ హెల్త్ వర్కర్స్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు డోస్ ఇస్తారంట. వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో ఇమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు డాక్టర్సు, ఏఎన్ఎం, ఆశా వర్కర్సు, అంగన్వాడీ నర్సులు ఇటువంటి వాళ్ళు ఇంత ముందు నేను చెప్పినట్టు వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు. దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ వస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాము అని అంటే అధ్యక్ష, గవర్నమెంట్ అన్నది ఇవన్నీ రోజు కనిపించేటివి కాదు అధ్యక్ష. కానీ ఇవన్నీ లోపల ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. కానీ బయటకేమో ప్రొజెక్షన్ ఏమో నేనేం చెప్పను అధ్యక్ష, నేను 18 గంటలు పనిచేస్తూ ఉన్నాను, నాకు నిద్ర లేదు అని నేను చెప్పను అధ్యక్ష. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే అధ్యక్ష, నేను నమ్మేది ఏంటంటే అధ్యక్ష, మనం ముఖ్యమంత్రులుగా మనం చేయాల్సింది మానిటర్ చేయడం. దేవుని దయ వల్ల మన అధికారులందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళతో రివ్యూలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా రివ్యూలు పెట్టి వాళ్ళ మీద తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దేవుని దయ వల్ల అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారని మాత్రం గర్వంగా కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. మంచి ఆఫీసర్లు అందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఈ టాపిక్ అయిపోతే ఇంకా ఆరోగ్యశ్రీ టాపిక్ అధ్యక్ష. ఈ ఆరోగ్యశ్రీ టాపిక్ గురించి ఇప్పటికే సుదీర్ఘంగా కూడా చర్చ జరిగింది. ఏమేం జరుగుతూ ఉంది అన్న సంగతి కూడా అందరికీ తెలుసు కాబట్టి మరీ ఎక్కువ డెప్త్లోకి నేను పోకుండా అధ్యక్ష కొన్ని విషయాలను మాత్రమే చెప్తాను అధ్యక్ష. 1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి. 1000 దాటితే ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా వైద్యం అందించాలి అన్న దృక్పథంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంతకుముందు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నట్టుగా ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుగ్గా ఆ పథకాన్ని 4 అడుగులు ముందుకు తీసుకుని పోయేటట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిధిని మొట్టమొదటిగా వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలుపెట్టాం అధ్యక్ష. 1000 ఉన్నదాన్ని 2059కి తీసుకొని పోయాం. 2059 ప్రొసీజర్స్ రోగాలు దాంట్లోకి వస్తే ఆటోమేటిక్లీ నెంబర్ ఆఫ్ రోగాలు ఎక్కువ పెరిగే కొద్దీ మనిషి తన చేతిలో నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరము పరిస్థితి రాకుండా పోతుందనే ఉద్దేశంతో వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలుపెట్టిన పైలట్ ప్రాజెక్టు ఆ రోజు మొదలుపెట్టింది 3rd January నేటి సంవత్సరం మొదలుపెట్టిన ప్రాజెక్టు 31/12/2019 మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష ఈరోజు
2436 రోగాలను కవర్ చేస్తూ 2436 ప్రొసీజర్స్ను కవర్ చేస్తూ ఈరోజు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, నాట్ ఓన్లీ అధ్యక్ష ఆర్ వి కవరింగ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అండ్ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ మన రాష్ట్రమే కాకుండా బయట రాష్ట్రాలలో కూడా దాదాపుగా 130 హాస్పిటళ్ళు బయట రాష్ట్రాలలో కూడా ఎంపానల్ చేసి సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ప్రజలకు అక్కడ కూడా అవైలబుల్గా తీసుకొచ్చినామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టిన నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేయడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో దాదాపుగా 1406 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1406 నెట్వర్క్ హాస్పిటల్స్ గవర్నమెంట్కి సంబంధించి 713, ప్రైవేట్కి సంబంధించి 693 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఈ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి బిల్లులు అధ్యక్ష గ్రీన్ ఛానల్లో పెట్టాము అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, బిల్లులు డిలే అనేది 3 వారాలు కూడా ఉండడం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ స్థాయిలోకి ఆరోగ్యశ్రీని తీసుకొని పోయాం కాబట్టి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్లో పేషెంట్లకు ఎవరికైనా కూడా చిరునవ్వుతో వైద్యం చేయించి ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో మనం చేసిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసా అధ్యక్ష? గొప్ప మార్పు, గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహకందని మార్పు చేసింది ఏమిటంటే ఆరోగ్య ఆసరా అనే పథకం తీసుకురావడం అధ్యక్ష. ఎవరికైనా కూడా ఆపరేషన్ అయిన తర్వాత లేకపోతే ఏదన్నా ఇబ్బంది పడితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ గన ఆ హాస్పిటల్లో చెయ్యి ఇరిగింది కాబట్టి తను ఇంటికి వెళ్ళి వెంటనే పని చేసుకోలేడు, తనకు ఒక 8 వారాల పాటు రెస్ట్ కావాలి, రెస్ట్ ఇవ్వాలి అని చెప్తే అది ఏదైతే రెస్ట్ ఇవ్వాలి అని చెప్తారో ఆ రెస్ట్ పీరియడ్ కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున పేషెంట్ ఇంటికి పోయేటప్పుడు 10,000 రూపాయలు ఆ పేషెంట్కి డబ్బిచ్చి పంపిస్తా ఉన్నాం. అంతగా పేషెంట్ను పట్టించుకొని ప్రతి రోగానికి కూడా వైద్యం చేయించి పంపించడమే కాకుండా వైద్యంతో పాటు ఆరోగ్య ఆసరా కింద తన ఇంట్లో బ్రతకలేని పరిస్థితిలో పనికి పోలేని పరిస్థితిలో కూడా తనకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకొక గొప్ప ఆరోగ్యశ్రీలో ఇంకొక గొప్ప మార్పు చేసింది ఏమిటి అంటే అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈరోజు క్రానిక్ డిజీజెస్తో సఫర్ అవుతా ఉన్న పేషెంట్లకి అధ్యక్ష, డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి అధ్యక్ష, థాలసీమియా పేషెంట్లకు కానివ్వండి అధ్యక్ష, సికిల్ సెల్ అనీమియా పేషెంట్లకు కానివ్వండి అధ్యక్ష, బైలాటరల్ ఎలిఫెంటియాసిస్ అంటే బోధకాలకు సంబంధించిన పేషెంట్లు కానివ్వండి అధ్యక్ష, పెరాలసిస్ వచ్చి వీల్ చైర్కో మంచానికో పరిమితమైపోయిన వ్యక్తులు కానివ్వండి అధ్యక్ష, సివియర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ కానివ్వండి అధ్యక్ష, కిడ్నీ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కానివ్వండి అధ్యక్ష, క్రానిక్ కిడ్నీ డిజీజెస్ డయాలసిస్ పేషెంట్లు స్టేజ్ 3, 4, 5 పేషెంట్స్ అని కానివ్వండి అధ్యక్ష, చివరికి మల్టీ డిఫార్మిటీ లెప్రసీ కానివ్వండి అధ్యక్ష, వీళ్ళందరికీ కూడా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. నెల పెన్షన్ అధ్యక్ష. లెప్రసీ పేషెంట్లకు కూడా 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. నెల పెన్షన్ కింద ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది కూడా ఒక గొప్ప మార్పును ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకురాగలిగాం అధ్యక్ష. ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి అనే తాపత్రయంతో అక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఖచ్చితంగా బాగుండాలి అని చెప్పి అధ్యక్ష, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఫస్ట్ టైం గ్రేడింగ్ పద్ధతి పెట్టాం. వాళ్ళ క్వాలిటీని మానిటర్ చేయడం కోసం ఏకంగా ప్రొఫెషనల్ ఏజెన్సీస్ని పెట్టి సూపర్వైజ్ చేసి ఆ హాస్పిటల్స్ ఆ గ్రేడింగ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకునే దానికోసం ఏకంగా గ్రేడింగ్ పద్ధతి కూడా హాస్పిటల్స్కి తీసుకొచ్చాం అధ్యక్ష. ఒకవైపు అది చేస్తూ ప్రతి హాస్పిటల్లోనూ హెల్ప్ డెస్క్ పెట్టి దానికోసం ఒక ఆరోగ్య మిత్రులను స్పెసిఫిక్గా రిక్రూట్ చేసి అక్కడే పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ ప్రతి ఆరోగ్య శ్రీ హాస్పిటల్ ఎంపానల్డ్ అయిన హాస్పిటల్లో కానీ అన్నిట్లో కూడా అధ్యక్ష డిసెంబర్ 10వ తారీఖు కల్లా ప్రతి హాస్పిటల్లోనూ ఆరోగ్య మిత్ర అక్కడే హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది. వార్డు సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్లో కూడా ఆరోగ్య మిత్ర అవైలబుల్గా రెడీగా ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏదైనా పేషెంట్ అక్కడికి వస్తే ఆ పేషెంట్ను చిరునవ్వుతో చెయ్యి పట్టి నడిపిస్తారు అధ్యక్ష.
డాక్టర్ల దగ్గర నుంచి, హాస్పిటల్ల దగ్గర ట్రీట్మెంట్ దగ్గర నుంచి, చివరికి ఆ హాస్పిటల్లో ఆ రకమైన ట్రీట్మెంట్ పొరపాటున లేకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేరే హాస్పిటల్కి వీళ్ళే దగ్గరుండి మాట్లాడి అంబులెన్స్ కూడా టైఅప్ చేసి మళ్ళీ ఆ హాస్పిటల్కి కూడా వీళ్ళే పంపించేట్టుగా కూడా చేస్తారు అధ్యక్ష. ఆ హాస్పిటల్స్కి సంబంధించి ఈ ఆరోగ్య మిత్రులు టోటల్గా ఆ హాస్పిటల్లో ఫుడ్ బాగా పెడతా ఉన్నారా పేషెంట్కు, శానిటేషన్ బాత్రూములు బాగా ఉన్నాయా, అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా, చెప్పినట్టుగా డాక్టర్స్ ఉన్నారా లేదా అని కూడా వీళ్ళు ఆరోగ్య మిత్రాస్ రెగ్యులర్గా రిపోర్ట్లు ఇస్తారు అధ్యక్ష ఆ హెల్ప్ డెస్క్ నుంచి. ఇవి కూడా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాము ఆరోగ్యశ్రీ పథకంలో. ఇంకొక గొప్ప మార్పు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. దాదాపుగా 1068 కొత్త అంబులెన్సులు ఏ రకంగా మొన్న ఈ మధ్యకాలంలో జెండా ఊపితే 1068 అంబులెన్స్లు ఒకేసారి కుయ్ 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 అని చెప్పి ఏ రకంగా పోయాయో కూడా అందరం కూడా చూసాము అధ్యక్ష. అసలు ఆరోగ్యశ్రీ కథ దేవుడెరుగు, నెట్వర్క్ హాస్పిటల్స్ కథ దేవుడెరుగు, కనీసం అంబులెన్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితిలో మన గత హాస్పిటల్స్ పరిస్థితిని మనం అంతా కూడా చూసాం. హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు కూడా సరిగ్గా ఉండని పరిస్థితి నుంచి కూడా ఈ రంగాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా మార్పులు చేస్తూ హాస్పిటల్స్ రంగాన్ని కూడా మార్చడం కోసం హాస్పిటల్స్లో కూడా నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చాము అధ్యక్ష. దానివల్ల ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్ తీసుకొస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ దాదాపుగా ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు పెట్టడమే కాకుండా అధ్యక్ష ఆ విలేజ్ క్లినిక్లో ఒక ఏఎన్ఎం అక్కడే కూర్చుంటుంది అధ్యక్ష. గ్రామ సెక్రటేరియట్లో మనం ఇవాళ రిక్రూట్ చేసిన ఏఎన్ఎం వెళ్ళి ఆ విలేజ్ క్లినిక్లో అక్కడే కూర్చుంటుంది. ఆశా వర్కర్స్ అక్కడే రిపోర్ట్ చేస్తారు. ఆవిడ 67 రకాల మందులు ఆవిడే దగ్గర అవైలబుల్గా ఉంటాయి. 14 రకాల డయాగ్నాస్టిక్స్ టెస్టులు చేస్తుంది. ప్రోగ్రామ్ డిజీజ్ కంట్రోల్ విలేజ్ క్లినిక్స్లో ఓపీడీ, డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎఫ్పీ సర్వీసెస్, ఇమ్యునైజేషన్, డిస్పెన్సింగ్ ఆఫ్ 67 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, డయాగ్నాస్టిక్ 14 టెస్ట్స్, ఇవన్నీ కూడా అక్కడే అందుబాటులోకి విలేజ్ క్లినిక్స్ దాకా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్కడే 24/7 అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి నాడు నేడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. విలేజ్ లెవెల్లో విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి మొదలైతే పిహెచ్సి సెంటర్ల దగ్గర నుంచి మొత్తం రీవ్యాంపింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్లోకి తీసుకొని పోతా ఉన్నాం. పిహెచ్సి సెంటర్స్ అయితేనేమి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అయితేనేమి, ఏరియా హాస్పిటల్స్ అయితేనేమి, చివరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అయితేనేమి, టీచింగ్ హాస్పిటల్స్ అయితేనేమి అధ్యక్ష, అన్నీ కూడా ఫేస్ లిఫ్ట్ చేసి అన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్ని ఖచ్చితంగా తీసుకొని పోయే కార్యక్రమంలో నాడు నేడు తీసుకురావడమే కాకుండా అడిషనల్గా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజెస్ మనకు ఉంటే మనము ఇప్పుడు మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ యాడ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ అవైలబుల్గా వస్తారు, నర్సులు అవైలబుల్గా అక్కడ నుంచి వస్తారు, అవైలబుల్గా స్టాఫ్ ఉంటారు అనే ఉద్దేశంతో అడిషనలీ 16 మెడికల్ కాలేజెస్ యాడ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ దేవుడి దయతో నెక్స్ట్ 3 సంవత్సరాలలో అక్షరాల 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడు ప్రోగ్రాం కింద తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీని ఆరోగ్య వ్యవస్థను టోటల్గా కూడా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా వైద్యం అందించే ఆ డ్రీమును నెరవేర్చడం కోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరి చల్లని దీవెనలతో గొప్పగా చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష.